ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్, అశోక యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఆఫ్ పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. వెల్ లెర్న్డ్ మ్యాన్, అద్భుతమైన భావజాలం ఉంది ఆయనకి, ప్రోగ్రెసివ్ భావజాలం ఉంది. అంటే ఇతరులు ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించాలనే దాంట్లో ఇతర మతాలు, ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళు అనేది చెప్తారు. ఆయన మతం గురించి ఆయన మాట్లాడరు. అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేసిన 26 మంది గురించి ఆయన మాట్లాడు. వార్ అనేది బ్రూటల్ అంటాడు. వార్ బ్రూటల్. ఎవరు చేసిన వారు బ్రూటల్? మనం చేయాలనుకుంటున్న వారు బ్రూటలా? పాకిస్తాన్ వాడు ఆల్రెడీ మనం ఇచ్చేసిన వారు బ్రూటలా? ఉగ్రవాదులు చేసిన దాన్ని ఏమంటాడు? దానికి ఎలాంటి టెర్మినాలజీ ఆయన తో సమాధానం ఇస్తాడు? ఏ టెర్మినాలతో సమాధానం ఇస్తాడు? ఆవిడెవరో తెలుసు కదా, జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా పట్టుబడిన 11 మందిలో, పాకిస్తాన్ కోసం పనిచేసి పట్టుబడిన 11 మందిలో కీలకమైన వ్యక్తి. ఆవిడకి ఈయనకి ఉన్న కాంటాక్ట్ ఏంటి? ఎందుకంటే ఆవిడ బీహార్లో పనిచేసింది, ఢిల్లీలో పనిచేసింది, వెస్ట్ బెంగాల్లో పనిచేసింది, తెలంగాణ వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా వచ్చింది. వైజాగ్లో కూడా ఒక పెళ్లి రిసెప్షన్కి హాజరయ్యేందుకని వచ్చింది ఆవిడ. అది కూడా ఉత్తరాదికి చెందిన ఒక ప్రముఖుడి ఇంట్లో పెళ్లి రిసెప్షన్కి ఆవిడ హాజరైంది. ఆవిడ హాజరైనప్పుడు ఈయన ఎందుకు ఆవిడని అకంపెనీ అయ్యారు? కారణం ఏంటి? ప్రొఫెసర్ అలీ ఖాన్. ఇప్పుడు దీని మీద దర్యాప్తు నడుస్తుంది. ఈయన శుద్ధపూస మాటలు ఎట్లుంటాయంటే, సరే ఎనీహో ఈయనకి సుప్రీంకోర్టు ఏంటంటే ఇంటరం బెయిల్ ఇచ్చింది, తాత్కాలిక మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇస్తూ దీని మీద సిట్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి హర్యానా డీజీపీకి అనుమతి మంజూరు చేసింది. హర్యానా డీజీపీ అంటే హర్యానా ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకునేదాకా పరిస్థితి వెళ్ళిందంటేనే ఈయన వెనుక పనిచేసిన శక్తులేంటి, వ్యక్తులు ఎవరు, వ్యవస్థలేంటి, వీటన్నిటి మీద 8వ తరగతి చదివే పిల్లాడికి కూడా అనుమానం వస్తుంది. ప్రకాష్ రాజు లాంటి వాళ్ళకి అనుమానం రాదు, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళకి అనుమానం రాదు. ఆశ్చర్యం. ప్రపంచ మేధావుల్లో 1 నుంచి 100 వరకు చెప్తే 98 మంది రాహుల్ గాంధీ పేరే చెబుతారు. ఆ తర్వాత 2 పేర్లు ప్రకాష్ రాజు. వీళ్ళే ఇక మేధావులు, ఇంకెవరు కాదు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళు కనబడరు. వార్ ఈజ్ బ్రూటల్ అంటున్నాడు, రైట్. ఎవరి వారు ఎవరి మీద బ్రూటల్ అదైతే చెప్పాలి కదా. ఆయన ఏం రాసుకుంటూ వస్తాడు? ఆయన అరెస్ట్కి కారణమైన ఫేస్బుక్ పోస్ట్లో ఆయన చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. దెర్ ఆర్ దోస్ హూ ఆర్ మైండ్లెస్లీ అడ్వకేటింగ్ ఫర్ ఎ వార్ బట్ దే హ్యావ్ నెవర్ సీన్ వన్, లెట్ అలోన్ లివ్డ్ ఇన్ ఆర్ విజిటెడ్ ఎ కాన్ఫ్లిక్ట్ జోన్. బాకాలు వదిలేస్తారు కదా, వారు జరగాలని. ఎవడైనా బ్యాటిల్ ఫీల్డ్ వెళ్ళాడా లేదా అని అలాంటి వాళ్ళలో ఎప్పుడైనా చూసారా కాన్ఫ్లిక్ట్ జోన్? బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎ మాక్ సివిల్ డిఫెన్స్ డ్రిల్ డస్ నాట్ మేక్ యూ ఎ సోల్జర్ అండ్ నెయిదర్ యూ విల్ ఎవర్ నో ద పెయిన్ ఆఫ్ సమ్ వన్ హూ సఫర్స్ లాసెస్ బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. వార్ ఇస్ బ్రూటల్. ఏ మాక్ డ్రిల్లో పాల్గొన్నంత మాత్రం నువ్వు సోల్జర్ అయిపోవు. నువ్వు అసలు నిజం యుద్ధంలో జరిగేప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాల వేదన ఏంటో నీకు తెలియదు. And thus war is brutal, right? We have to appreciate Professor Ali Khan Mohammadabad for giving a statement, war is brutal. మరి ఇదే ప్రశ్న 26 మందిని ఏది వాళ్ళ గుండెల మీద బూటు కాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళని చంపుతూ వాళ్ళకి ప్యాంటు జిప్పులు ఊడదీసి ఫలానా చోట ఆపరేషన్ అయిందా లేదా నిర్ధారించుకొని వాళ్ళు ముస్లిమా కాదా అని తెలుసుకొని, కల్మా చదవట్లేదు కాబట్టి వీడు ముస్లిం కాదని చెప్పి చంపే ముందు నిన్ను చంపుతున్నాను, నీ ఆడవాళ్ళని నేను ఉంచుకుంటాను అన్నాడు కదా. వాళ్ళు చేసిన వారేంటి? అది బ్రూటలా కాదా? అది కూడా చెప్పాలి కదా ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్. నోరు పెగలటం లేదా? ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రదాడి తర్వాత మనం ప్రతీకారం దాడికి దిగితే, రిటాలియేషన్కి దిగితే వార్ బ్రూటల్ అయిపోయింది దీనికి. సో దీని మీద సరే కేసు పెట్టారు. ఆయనకి సోనాపట్ డిస్ట్రిక్ట్ కోర్టులో సోనాపట్లో పాస్పోర్ట్ ఆయన అక్కడ సబ్మిట్ చేయాలన్నారు. అండ్ హర్యానా డీజీపీకి దీని మీద సిట్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే 24 గంటల్లో ఏర్పాటు చేయాలని చెబుతూనే ఒక ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇందులో ఉండాలని చెప్పింది. వీళ్ళందరూ కూడా ఒక డీజీపీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగాలని చెబుతూనే జస్టిస్ సూర్యకాంత్ ఎన్ కోటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం ఇంకా ఏం చెప్పిందంటే, ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తును సులభతరం చేయడానికి మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నాము అంది. ఈయన మీద 2 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. వాటికి బెయిల్ బాండ్ అందించాలి. అలాగే ఆయన పాస్పోర్ట్ని సోనిపట్లోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించాలి, దేశం విడిచిపెట్టి పారిపోకుండా. ఖచ్చితంగా పారిపోయింది వాడిన. అందుకనే పోలీసుకు అనుమానం వచ్చి పాస్పోర్ట్ని సరెండర్ చేయాలని చెప్పేసి కోర్టు కూడా చెప్పింది, సోనిపట్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు పాస్పోర్ట్ అప్పు చెప్పండి అని. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది నీలాంటి వాళ్ళకే.
ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్. మీరు యూఆర్ ఇంటూ అకాడమిక్స్, డోంట్ బీ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇర్రేషనల్ వైల్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి. మీరే కాదు, మీ తరహా మాకు కూడా ఉన్నాడు ప్రకాష్ రాజ్. సరే, ఆయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కాదు కానీ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. ఆయన అంతర్జాతీయ వ్యవహారాల్ని ఇలా అవపోసన బట్టి ఇలా తాగేసినవాడు ఆయన. ఆయన ఇంకా మాట్లాడతాడు, మీకు తాత. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్పిందో తెలుసా సుప్రీంకోర్టు? బాధ్యతారహితమైన ప్రకటనలు చేయమాకండి అని చెప్పింది. మా దేశంలో మాకున్న అష్టకష్టాలు అలాగే ఇబ్బందులు వీటన్నిటికి మించి మా దరిద్రానికి ఇంకొక ఆయన ఉన్నాడు, కపిల్ సిబాల్ అని. నీలాంటి వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చి నీ తరఫున వాదిస్తాడు. ఆయన ఆపరేట్ చేస్తున్న శక్తులు పాకిస్తాన్లో ఉంటారు, యూకేలో ఉంటారు, ఫ్రాన్స్లో ఉంటారు. కొన్ని లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఎక్కువగా కలిగిన వామపక్ష తీవ్రవాద భావజాలం ఎక్కువ కలిగిన శక్తులు ఆయన వెంబడి ఉంటుంటాయి. మీరు పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వెనుక మీకు ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదుట, రైట్? కపిల్ సిబల్ గారు, మీతో నేను ఏకీభవిస్తా. మీరు చాలా సుప్రసిద్ధ న్యాయ కోవిదులు, లబ్ధ ప్రతిష్ఠులు. దాంట్లో మిమ్మల్ని కొట్టినోళ్ళు లేరు, కొట్టేవాడు కూడా భవిష్యత్తులో రాబోడు అనే మాటకి నేను కట్టుబడి దాన్ని పూర్తిగా విశ్వసించి మీకు మాట. నుపూర్ శర్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడిన దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసి రచ్చ చేశారే, వాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు సార్? ఈయనేం మాట్లాడతారు సార్? కపిల్ సిబాల్ గారు మీరేం మాట్లాడతారు? అలీ ఖాన్ మహమ్మదాబాద్ ఏం మాట్లాడతారు? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్ళి ఆవిడ అనని మాటలను ఆవిడకి ఆపాదించి ఆవిడని ఆల్మోస్ట్ గృహ నిబంధనలో ఉంచి, గుజరాత్లో కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన మన జాతీయ గీతాన్ని, మన జాతీయతను అవమానించే విధంగా వెనకాల ఆయన నడుస్తుంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాటలు వస్తుంటే దాని మీద గుజరాత్ హైకోర్టు ఆయన మీద హైకోర్టులో కేసు పెడితే ఆయన అరెస్ట్కి ఆదేశించింది గుజరాత్ హైకోర్టు. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది. సుప్రీంకోర్టులో కూడా మరి మేధావులు ఉన్నారు. సుప్రీంకోర్టులో ఆ రోజు ఉన్న బెంచ్లో వాళ్ళు ఏం చెప్పారంటే, భావ ప్రకటన స్వేచ్ఛట, ఆయనకున్న భావ ప్రకటన స్వేచ్ఛ నుపూర్ శర్మకి ఎందుకు లేదు? ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్కున్న భావ ప్రకటన స్వేచ్ఛ నుపూర్ శర్మకి ఎందుకు లేదు? ఇవి కూడా మాట్లాడాలి. మనం మాట్లాడటం మొదలెడితే చాలా మాట్లాడాలి, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడాలి. భావ ప్రకటన స్వేచ్ఛకున్న పరిమితి ఏంటి, దానికి ఉన్న విస్తృతి ఏంటి, దానికి ఉన్న లిమిటేషన్ ఏంటి, దానికి ఉన్న యాంబిట్ ఏంటి, ఇవన్నీ మాట్లాడాలి. కపిల్ సిబాల్ గారు మీరు మాట్లాడరు. ఈయన చాలా సొఫిస్టికేటెడ్ టెర్మినాలజీతో ఇంగ్లీష్లో పెద్ద పోస్ట్ పెట్టాడు. నిజంగా చూస్తే ఎవరైనా ఈయన ఉన్న కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్రలాగా అంత విపరీతమైన దయార్ద్ర హృదయంతో ఆయన కదిలిపోతున్నాడేమో, ప్రపంచ మానవుల కష్టాలని చూడలేక కన్నీళ్ళని బకెట్లుగా కారుతున్న కన్నీళ్ళని తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నాడేమో అనుకుంటాం. అంత అద్భుతమైన టెర్మినాలజీ. ఇంకేం రాస్తారు ఈయన? ది పూర్ సఫర్ డిస్ప్రపోర్షనేట్లీ అండ్ ద ఓన్లీ పీపుల్ హూ బెనిఫిట్ ఆర్ పొలిటీషియన్స్ అండ్ డిఫెన్స్ కంపెనీస్. While war is inevitable because politics is primarily rooted in violence, at least human history teaches us this. We have to realize that political conflicts have never been solved militarily. అద్భుతమైన సత్యం అండి, నగ్న సత్యం. రాజకీయపరమైన అంశాలు, విభేదాలని ఎప్పుడూ మిలిటరీ పరిష్కరించిన సందర్భం చరిత్రలోనే లేదు, ప్రపంచ మానవ చరిత్రలో లేదు కదా. మరి ఏం చేయాలి అప్పుడు? వాడెవడో వస్తాడు, నిన్ను చంపుతానను, నువ్వు హిందువా కాదా అని నిర్ధారించుకొని, నువ్వు హిందూ అయితే కర్కశంగా చంపుతాడు, నువ్వు కల్మా చదవకపోతే దుర్మార్గంగా చంపుతాడు. మరి వాడిని ఏం చేయాలి? వదిలేయాలా? ఎవరిని ప్రపంచం ఇది మానవ సమాజం ముందు నుంచోబెట్టి ఉరితీయద్దా? వాళ్ళని అప్పగించాలని ఇన్ని శుద్ధులు చెప్పావు కదా ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్. పాకిస్తాన్కి ఏం శుద్ధులు చెప్పావు, లష్కరే తోయిబాకి ఏం చెప్పావు, అలాగే జైషే మొహమ్మద్కి ఏం చెప్పావు? నోరు రావట్లేదా? చదువుకున్నోడివిగా, చదువుకున్నవాడు కన్నా కూడా ఫలానాడేవాడో మేలని చెప్పి వెనకటి ఒక ముతక సామెతుంది. వాళ్ళు కాదు, చదువుకున్న పక్కదోవ పెట్టిన మేధోతనం ఇది. పొద్దున లేస్తే ఉగ్రవాదాన్ని మతంలో ఇంజెక్ట్ చేసి, మతానికి ఉగ్రవాదానికి సంబంధం లేని వ్యవహారాన్ని మతంలో ఇంజెక్ట్ చేసి జనాల్ని సూయిసైడ్ బాంబర్లుగా మార్చే కల్చర్ ఉన్న టెర్రరిస్ట్ మూకల్ని సపోర్ట్ చేసే ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమ్మదాబాద్, మీరు చెప్పాల్సిన సమాధానాలు భారతీయ సమాజానికి చాలా ఉన్నాయి. ఈ దేశంలో నువ్వు పెరిగావు, ఈ దేశం నీకు చదువు ఇచ్చింది, ఈ దేశం నీకు ఉద్యోగం ఇచ్చింది. నువ్వు వెళ్ళి పాకిస్తాన్ జెండా మోయటానికి, పాకిస్తాన్కి అహో అని చెప్పడానికి వార్ ఈజ్ బ్రూటల్. వాడు మనం చేసింది బ్రూటల్ కాదా? మరి అదేంటి? దానికి ఏం టల్ అంటావు, ఏం టల్ చెప్తావు? ఇది అడగకూడదు. అడిగితే వాడు హిందూ ఉగ్రవాది. నువ్వు చేసేవి మాట్లాడకూడదు. మాట్లాడినంత వరకు మీరు ప్రశాంతంగా ఉంటారు. చాలా సమాధానాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి,
వాళ్ళ గురించి వ్యోమికా సింగ్ గురించి, సోఫియా ఖురేషీ గురించి మా ఆఫీసర్స్ వాళ్ళు, మా నారీశక్తి, భారతదేశ నారీశక్తి, వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు మీరు? ది ప్రెస్ కాన్ఫరెన్స్ వాజ్ జస్ట్ ఎ ఫీలింగ్స్ గ్లిమ్స్ అండ్ ఇల్యూషన్ అండ్ అల్యూషన్ పర్హాప్స్ టు అన్ ఇండియా దట్ డిఫైడ్ ద లాజిక్ ఆన్ విచ్ పాకిస్తాన్ వాజ్ బిల్ట్. పాకిస్తాన్ ఏ రకంగా నిర్మితమైంది అనే లాజిక్ని మర్చిపోయిన ఇండియా తరఫున మాట్లాడిన వాళ్ళిద్దరు ఆఫీసర్స్ మాట్లాడిన దాంట్లో జస్ట్ ఫ్లీటింగ్ గ్లిమ్స్ అండ్ ఇల్యూషన్ అట, ఒక భ్రాంతట. As I said, the grassroots reality that common Muslims face is different from what the government tried to show. But at the same time, the press conference shows that an India united, it is diversity is not completely dead as an idea. బాగానే ఉంది. కామన్ ముస్లిమ్స్ గురించి భారత ప్రభుత్వం కానీ, ఆర్మీ అధికారులు కానీ, నేవీ అధికారులు కానీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు కానీ ఎక్కడా మాట్లాడాల. మీరెందుకు తడిమేసుకుంటున్నారు వాటిని, భుజాల్ని? సో మీరు ఇంగ్లీష్లో రాసి అంతర్జాతీయ సమాజంలో ఈ ఉగ్రవాద అనుకూల భావజాలం ఉన్న వాళ్ళ మెప్పు పొందడానికి మీరు పడుతున్న తాపత్రయం అంతా ఈ పోస్టులో కనబడింది. దిస్ ఈజ్ వాట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మొహమ్మదాబాద్ మీరు రాసిన ఈ 4 పేరాల పోస్టులో చివరిలో ఎందుకైనా మంచిదని పడి ఉంటుందని జై హింద్ అని ఒక మాట పెట్టారు. ప్రొఫెసర్ అలీ ఖాన్ మొహమ్మదాబాద్, ప్రపంచం మిమ్మల్ని గమనిస్తుంది. మీకు, జ్యోతి మల్హోత్రాకి హైదరాబాద్లో ఉన్న పాకిస్తాన్ లేడీ టెర్రరిస్ట్ హిందువుని పెళ్ళాడి ఇక్కడే ఉండి మొత్తం ఇక్కడి నుంచి ఉగ్రమూకల్ని ఉత్పత్తి చేసి పాకిస్తాన్ పంపించి, పాకిస్తాన్ అంటే హిందూ తండ్రులు, భారతదేశంలో ఉన్న తండ్రులకి పాకిస్తాన్ మహిళలకి పుట్టిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ క్యాంపులో చేర్పిస్తున్న లవ్ జిహాదీలకి ఉన్న ఈ సంబంధం ఏంటి? వైజాగ్లో పెళ్లి రిసెప్షన్కి మీరు ఎందుకు వచ్చారు? ఈమెతో కలిసి ఎందుకు వచ్చారు? అక్కడ మీరేం సమాచారం సేకరించారు? ఇవన్నీ కూడా చెప్పండి. పోలీసులు ఎలాగూ ఇప్పుడు మేము పోలీస్ కస్టడీ ఇవ్వాలి, జ్యుడిషియల్ కస్టడీ, రేపు మాపో మీరు పోలీస్ కస్టడీకి కూడా వస్తారు. వచ్చినప్పుడు వివరాలు చెప్పి ఈ దేశం పట్ల గౌరవం లేకున్నా ఈ దేశంకి ద్రోహం చేయకుండా మాత్రం వెళ్ళిపోండి. మీరు నచ్చిన చోటుకి వెళ్ళిపోండి. మీరు చదువుకున్నోళ్ళు, 10 మందికి మంచి చెప్పే ఉద్యోగంలో ఉన్నోళ్ళు, 10 మందిని వాళ్ళని మంచి దిశగా మార్చడానికి వెళ్ళి పాకిస్తాన్ టెర్రర్ క్యాంప్స్లో ఉద్యోగం చేయండి. మంచి జీతం ఇస్తారు అక్కడ మీకు వాళ్ళు.